ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ను విజయవంతం చేయాలని అన్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ నేతలందరూ పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీల నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. చేసిన అభివృద్ధి గురించి వివరిస్తూ ప్రచారం చేయాలన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందన్నారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్. ఎంపీటీసీ స్థానాలు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ ఇది అయిన తర్వాతనే ఎంపీటీసీ జడ్పీ స్థానాలు ఉంటాయి. 100% జిల్లా పరిషత్ చైర్మన్ కూడా నిర్మల్ జిల్లాలో కైవసం చేయబోతాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి కార్యకర్తలు నేను కోరుకున్నది ఒకటే, 10 సంవత్సరాలు చేసిన దోపిడీని ప్రజల దగ్గర వివరించండి. ఈ 2 సంవత్సరాలు చేసిన ఏదైతే మనం మంచి చేసామో ప్రజాప్రభుత్వం యొక్క అంశాన్ని కూడా క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళండి, మనోధైర్యాన్ని కల్పించండి. తప్పకుండా ప్రజాప్రభుత్వంలో అనేక రకాల హామీలను మనం ఇచ్చే హామీలు కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాం. ఒక పెన్షన్ ఉంది. దాంతోపాటు కొంతమంది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఏవైనా చిన్న అంశాల మీద వాళ్ళు లేవనెత్తే 10 సంవత్సరాల అవకాశం వాళ్ళకి ఇస్తే ఏం చేయలేకపోయారు. మరి 2 సంవత్సరాలు చాలా చేశాం. కులమతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. అదేవిధంగా ఎలాంటి వైషమ్యాలు లేకుండా మరి ఇన్ని రోజులు ఏదేమున్నా ఇక్కడ నుంచి అయినా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కంపల్సరీ ముక్కుముడిగా అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఎజెండా విషయంలో ఏదైతే అధిష్టానం సూచించిన సూచనల్ని పరిగణలోకి తీసుకొని ఆ సూచనలతోటి మనం ముందరం కూడా కలిసిమెలిసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేద్దామని, తప్పకుండా ఏమైనా అవసరం ఉన్నా నేను కూడా 24 గంటలు అందుబాటులో ఉంటా. దానికి కూడా సపరేట్ మొబైల్ కావచ్చు, సపరేట్ కావచ్చు, త్వరలోనే ఆఫీస్ ఏర్పాటుకు సంబంధించిన అంశం కావచ్చు. ఈ లోకల్ బాడీస్ అయిన తర్వాత కార్యకర్తలందరూ కూడా అందుబాటులో ఉండేటట్టు మరి ప్రయత్నం చేస్తారు. తప్పకుండా వారానికి ఒక 2 రోజులు జిల్లా కేంద్రంలో అన్ని మండలాలు తిరగడానికి, ఒకరోజు నిర్మల్ అయితే ఒకరోజు బైన్సా ప్రాంతంలో తిరగడానికి ప్రతి ఒక్కరికి కార్యకర్తకి అందుబాటులో ఉండే విధంగా